దశాబ్దాల కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ భూమన కరుణాకర్ రెడ్డి అభిమానిగానే ఉంటానే తప్ప ప్రాణాలు పోయినా పార్టీ మారనని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొమ్మకుంట రవి స్పష్టం చేశారు. 40 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ జగన్ అడుగుజాడలో కొనసాగుతున్న మా భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి 4 పార్టీలు మారిన జంపింగ్ జిలానీగా పేరు మోసిన ఉమ్మడి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు లేదని అమ్మ బొమ్మగుంట రవి స్పష్టం చేశారు. పక్కన ఈ ఊర్లో కరుణాకర్ రెడ్డి దగ్గర అన్ని రాజకీయాలు అన్ని లబ్ధులు పొంది అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒకటి రాసిస్తే దాన్ని చూసుకొని చదువుతూ ఉన్నాడు. అన్న ఫస్ట్ పిఆర్పి, అటు తర్వాత తెలుగుదేశం, మళ్ళీ కాంగ్రెసు, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన. నాకు తెలిసి నేను 35 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకంటే ఎక్కువ 5 ఏళ్ళు ఉంటే కరుణాకర్ రెడ్డి గారు 40 ఏళ్ళుగా ఉన్నాడు. 40 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం. మేము ఏ పార్టీ మారలా, ఏ జెండా మోయలేదు, ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా. ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటే ఆయన కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం. నువ్వు కూడా వచ్చావు, 5 ఏళ్ళు ఈ పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన ప్రాబ్లాల గురించి నువ్వు సర్వేలో ఫ్లాప్ అయిపోయినావు. ఫ్లాప్ అయిపోయిన దానివల్ల నీకు టికెట్ ఇలా ఆ నుండి పరిగెత్తిపోయినావు. చంద్రబాబు కప్పం కట్టినావు, పవన్ కళ్యాణ్ కప్పం కట్టినావు, సీటు తెచ్చుకున్నావు. నువ్వు చిత్తూరు నుండి వచ్చి ఇక్కడ మేము స్థానికుల్లో పట్టుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇక్కడ స్థానికుల్ని అతను విమర్శిస్తూ ఉంటే అతను పక్కన కూర్చొని నవ్వుతూ ఉంటే ఈ లోకల్లో వాళ్ళకంతా చెప్తా ఉన్నాను, అన్న ఈరోజు పెద్దక్కకి రేపు చిన్నక్కకి గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో మనం ఎన్నన్నా పడతాం, ఎన్నన్నా ఇదవుతాం. మళ్ళీ మనం తెల్లారి తెలిస్తే అన్న మార్కెట్ కాన్నో టీంగిడి కాన్నో ఎక్కడో ఒక చోట ఒకటవుతాం. చిత్తూరు అలాంటిది కాదు, మీ అందరికీ తెలుసు. చిత్తూరు ఒకప్పటి నుండి ఎలా ఉనింది, ఆ చిత్తూరులో ఎన్ని అరాచకాలు, ఎన్ని సమస్యలు జరిగినాయనేసి మేము కూడా మాట్లాడగలము. నువ్వు ఆడి నుండి వచ్చేసి నువ్వేదో పెద్ద పోటుగాడు మాదిరి సీటు తీసుకొని వీడికి వచ్చేసావు. ఈ ఊర్లో నీ పక్కన కూర్చొని నీతో కూడా కూర్చొని నవ్వుతా నిన్ను కేరింతలు కొడతా ఉండోళ్ళే నీ కోటీరా చూసుకోవాలి. నువ్వు ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఎక్కడ కానీ మాట్లాడు, ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని. నేను 35 ఏళ్ళుగా ఆయన దగ్గర ఉన్నాను అంటే ఆయనలో ఎంతో అంత మంచితనం ఉంటేనే ఉంటాం. మీ మాదిరి మంచితనానికి నేను ఉన్నాను. మీకు మంచితనం అంటే ఏం తెలిసిన తెలుగుదేశం వాళ్ళు ఉంటూ వచ్చిన వాళ్ళకా ఎవడ భూమి ఉంటాడు ఆక్రమించుకోవాలి, ఎవడు విధానాలంతా ఏ పథకాలు పెట్టి చంద్రబాబు పెట్టినవన్నీ మీరు తినేయాలి. ఇట్లా వాటికి అంతా ఒప్పుకుంటే కరుణాకర్ రెడ్డి మంచోడు, లేకుంటే కరుణాకర్ రెడ్డి చెడ్డోడు. అందుకే చెప్తాను సేనన్న, నువ్వంటే ఒక గౌరవం ఉంది, పెద్దోడు వయసులో. ఈ ఊర్లో రాసిచ్చిన స్లిప్పులన్నీ చదవద్దు. అవన్నీ చదివామంటే ఆల్రెడీ రాజకీయ నాయకులు ప్రజల్లో గబ్బు అయిపోయిండారు. నిన్ను అతన్ని తిట్టుకొని నువ్వు దోసుకున్నావు, నేను దోసుకున్నాను, నువ్వు తినేసినావు, నేను తినేసినానని. ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు. నువ్వు 3-4 పార్టీలు మారినావు. నువ్వేం దోసుకుందో నీకు సీట్ ఇచ్చుండ్రు అనుకుంటారు జనాలు. దీనికని నేనేం చెప్తానంటే, తేలు కుడితే గమ్మున ఉండాలి, నొప్పి నరిస్తే దొంగ పట్టుకుంటారు దొంగ అని. అందుకని రాజకీయ నాయకులే పరువు పోగొట్టుకుంటా ఉంటారు. కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు. ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ పాలిటీ చేశాడని ఎవరైనా చెప్తే మీరేం చెప్తే దానికి నేను నిలబడతా. మా వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు ఇది చేయలేదు అవేంటి దానికంతా నేను కాదు. వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు. అందుకే దయచేసి 3 పార్టీలు మనకొద్దు, ఒక పార్టీ మనకు ముద్దు. 3 పార్టీల్లో యుద్ధం, అభినయ్ రెడ్డి సిద్ధం, దేనికైనా మేము రెడీ. నీతో కూడా కూర్చోండి, వాళ్ళు స్లిప్పులు రాసుకొని నువ్వు రోజు చదివినావు అనుకో,
నువ్వంటే ఒక గౌరవాలు కూడా మేము కూడా వచ్చి రోజు మాట్లాడాల్సి వస్తుంది. మాకేం పని పట్ల చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎంతోపు ఎదుటోళ్ళని తిట్టే పనే. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ 3 పార్టీలు నడుచుకుంటే మంచిది. దయచేసి సేనన్నా ఈ ఊర్లో వాళ్ళ మాట వినొద్దు. ఇన్నావంటే ఇబ్బందులు పడతావు. నా మాటి నువ్వు లక్షణంగా చిత్తూరులో హ్యాపీగా నీ వ్యాపారాలు నువ్వు చేసుకొని బతుక్కో. మా ఊరిని వదిలేయి, తిరుపతిని వదిలేయి.